హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో వీకెండ్ తెలిసిందేగా, వీకెండ్ అంటే ఎలాగా ప్రాపర్గా నిద్ర పట్టదు. ఎలాగ 3:30 అయింది, ఇంకెందుకులే అని చెప్పి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా ఉస్కోట, బెంగళూరులో ఉన్న ఉస్కోట ఆనంద్ దమ్ బిర్యానీ ఈరోజు టేస్ట్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. ఇది జస్ట్ బెంగళూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, పెద్ద దూరం అయితే కాదు. ఇదే ద ఫేమస్ ఆనంద్ దమ్ బిర్యానీ ఉస్కోట. చూడండి, మార్నింగ్ 3:30కి అంత పెద్ద లైన్ ఉంది. అసలు నేను 3:30కి రీచ్ అయ్యేటప్పటికి ఒక 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. సో ఆ టైంకి వచ్చిన వాళ్ళకి అంత టైం అంటే, ఇంకా లేట్గా వచ్చే వాళ్ళకి కొంచెం చెప్పలేం, ఎందుకంటే అది 9:30 వరకు 11 వరకు ఉంటుంది. గూగుల్లో మాత్రం మార్నింగ్ 5:30కి ఓపెన్ అని చెప్పి ఉంటుంది, బట్ కాదు. మీరు అట్లీస్ట్ 3:34 కల్లా అయినా మీరు ఆ లైన్లో ఉంటేనే మీకు బిర్యానీ దొరుకుతుంది. ఇవి ప్రైసెస్. ఒక ప్లేట్ అయితే మటన్ దమ్ బిర్యానీ 280 రూపీస్, 280 రూపాయలు. క్వాలిటీ బాగానే ఉంది, క్వాంటిటీ కూడా బాగానే ఉంది. అంటే 5 పీసెస్ ఇచ్చాడు. రైస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు అనమాట. నేనైతే సాటిస్ఫై అయ్యాను యాక్చువల్లీ. వాడు ఇచ్చిన అంటే ప్రైస్కి ఆ క్వాంటిటీకి బాగుంది. సో ఫైనల్గా నేను 1 అవర్ లైన్లో నిల్చున్న తర్వాత నాకు నా ప్లేట్ అయితే దొరికింది, బిర్యానీ ప్లేటు. చెప్పా కదా, నేనైతే సాటిస్ఫై అయ్యాను యాక్చువల్లీ. ఆ క్వాలిటీకి ఆ క్వాంటిటీకి అయితే నేను సాటిస్ఫై అయ్యాను. ఇక్కడైతే మెయిన్ బిర్యానీనే, బట్ ఇక్కడ ఇంకొక 2 స్టాల్స్ టైప్లో ఉంటాయి, కౌంటర్స్. ఏంటంటే ఒక దాంట్లో కబాబు ఉంటుంది, చికెన్ పకోడీ టైపు. అండ్ ఇంకో కౌంటర్లో ఏంటంటే పాయా సూప్ అనమాట. దాంతోపాటు ఇంక చాలా దొరుకుతున్నాయి, బట్ మెయిన్ ఏంటంటే ఇక బిర్యానీ టేస్ట్ చేయడానికే వెళ్ళాలి. ఈ మిగతావి ఏంటంటే జస్ట్ బిజినెస్ అంతే. అంటే ఎలాగ బిర్యానీ తింటారు కాబట్టి దాంతోపాటు ఇది కూడా బిజినెస్గా చేయొచ్చు అని చెప్పి ఈ 2 పెట్టారు ఎక్స్ట్రాగా. అంబియన్స్ అయితే పెద్దగా ఏముండవు, కూర్చోడానికి ఒక 4 టేబుల్స్, ఒక 20 చైర్స్ ఉంటాయి అంతేనే, అంతకుమించి ఏముండవు. సో అంబియన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ వెళ్తే మీరు లైన్లో ఉండి మీ ఫ్రెండ్కి ప్లేస్ ఆక్యుపై చేయమని చెప్పండి కూర్చోడానికి. లేదు పర్లేదు మేము లించుని తినేస్తామంటే ఏం ప్రాబ్లం లేదు. కొందరైతే బయట పార్కింగ్లో హ్యాపీగా మంచులో లించుని తింటున్నారు, అది ఇంకా బాగుంది యాక్చువల్లీ. అదే కాకుండా కొందరు పిల్లలు చూసాను నేను, అంటే మార్నింగ్ 3:30-4కి చిన్న పిల్లలు, వాళ్ళు కూడా బిర్యానీకి అంత ఎర్లీగా పడుకోకుండా వచ్చారంటే అసలు